దశ మహావిద్యల్లో 8వ మహావిద్య బగళాముఖి. పసుపు వర్ణంతో ప్రకాశించే దేవతగా ఈ మహావిద్య ప్రఖ్యాతి చెందింది. ఈ మహావిద్య ఉపాసన చేస్తే శత్రువుల వాక్కు స్తంభించిపోతుందట. ముఖ్యంగా కోర్టు వ్యవహారాల్లో గెలిచేందుకు అటుపక్కవారు తమ గురించి వ్యతిరేకంగా మాట్లాడే వీలు లేకుండా ఉండేందుకు ఈ ఉపాసన చేస్తుంటారని తాంత్రికులు చెప్తుంటారు. ఒక్కోసారి మనం చెప్పాలనుకున్నది కూడా చెప్పలేం, ఏదో అడ్డొస్తుంది. అదేంటో మనకు అర్థం కాదు. మన శరీరంలో కొన్ని నాడులు శరీరంలో వివిధ భాగాలకు కమాండ్స్ ఇస్తాయి. అలా మనం ఏం మాట్లాడాలో కూడా మన మెదడుకి కమాండ్స్ వెళ్తాయి. ఆ కమాండ్స్ని నియంత్రించే శక్తి బగళాముఖి. బగళ అంటే కొంగ, కొంగముఖం కలిగిన దేవత అని ఆమెకు ఆ పేరు వచ్చిందని అంటారు. అయితే మనం చూసే చిత్రాల్లో అమ్మవారి ముఖం కొంగలా ఏమీ ఉండదు. మరో అర్థంలో బగళ అంటే తాడు, ముఖం అంటే మన మాట అనే అర్థం కూడా ఉంది. తాడుతో నోటిని కట్టేస్తుంది కాబట్టి ఆ పేరు వచ్చిందని కొందరు పండితులు అంటారు. ఆమె విగ్రహం లేదా చిత్రం చూసినప్పుడు మనకి ఇది అర్థమవుతుంది. పసుపు రంగు వస్త్రాలు ధరించి ఒక చేత్తో వాదిస్తున్న రాక్షసుడి నాలుకను లాగుతూ మరో చేత్తో ఆ రాక్షసుడిని గదతో మోదుతూ ఈ దేవీ రూపం కనబడుతుంది. అంటే అర్థం శత్రువుల మాటను స్తంభింపచేసే దేవత ఈమె. బగళాముఖి ఆవిర్భావం వెనుక ఒక కథ ఉంది. కృతయుగంలో సృష్టి మొత్తాన్ని నాశనం చేసేంత భయంకరమైన కుంభవృష్టి కురిసిందట. ఆ సమయంలో ఈ సృష్టి అంతా నాశనమైపోతుందనుకున్నారు. విశ్వకారకుడైన విష్ణువు దాన్ని ఎలాగైనా ఆపాలని సౌరాష్ట్రలో హరిద్రా సరోవరం అనే ప్రాంతంలో పరమేశ్వరి గురించి తపస్సు చేశాడు. ఆ తల్లి బకళ రూపంలో ఆయనకి దర్శనమిచ్చి తీవ్రమైన ఆ కుంభవృష్టిని స్తంభింపచేసిందట. అంటే ప్రకృతిని శాసించింది. ఇలా బగళాముఖి విష్ణుమూర్తి తపస్సు వల్ల ఆవిర్భవించింది కాబట్టి ఈమెకి వైష్ణవి అనే పేరు కూడా వచ్చింది. బగళాముఖీదేవిని బ్రహ్మాస్త్రం అని కూడా వ్యవహరిస్తారు. బడబాముఖి, జాతవేదముఖి, ఉల్కాముఖి, బృహద్భానుముఖి అని ఈ దేవికి 5 పేర్లున్నాయి. సృష్టిలో కనిపించే ఉల్కాశక్తి, ప్రకృతిలో తుపానులు సృష్టించే శక్తి, ఇవన్నీ బగళాముఖి శక్తులుగా వివరిస్తారు. బ్రహ్మాస్త్రం అంటే న్యూక్లియర్ వెపన్. విశ్వంలో నిత్యం పెద్ద పెద్ద పేలుళ్ళు సంభవిస్తూ ఉంటాయి. ఆ పేలుళ్ల నుంచి వెలువడే శక్తి బగళాముఖి శక్తి అంటారు. ఆ శబ్దశక్తి మనిషిలో ఎన్నో మార్పులకు కారణమవుతుంది. చిన్నపిల్లలను గట్టిగా కసిరితే వారు ఏడుస్తూ మాట్లాడడం మానేస్తారు. అలాగే బగళాముఖి శబ్దశక్తి మనలో ప్రవేశిస్తే ఎవరైనా భయంతో మాట్లాడకుండా ఉంటారనేది ఈ శక్తి అంతరార్థం. ముఖ్యంగా గతంలో పండిత వాదనలు, వాదోపవాదాలు, చర్చలు జరిగేవి. ఆ పండితులు వాదనలలో తాము నెగ్గేందుకు బగళాముఖిని ఆరాధించేవారు. ఈ బగళాముఖి స్తంభన శక్తికి మూలం. ఈ శక్తి వల్లనే సూర్యమండలం, ఆ మండలం చుట్టూ ఉన్న గ్రహాలు స్తంభించి ఉన్నాయంటారు. అంటే గ్రహాలు వాటి వాటి కక్షల్లో తిరుగుతూ ఉండడానికి అవసరమైన మ్యాగ్నెటిక్ ఫోర్స్, గ్రావిటీకి ప్రతిరూపమే బగళాముఖిగా చెప్పొచ్చు. అందువల్లే సృష్టిని ప్రారంభించినప్పుడు బ్రహ్మాండం అంటే బ్రహ్మ ఈ గ్రహాల అమరికను చూశాడు కాబట్టి ఆయనే మొదట ఈ బగళాముఖిని ఆరాధించాడని పురాణ కథలు చెప్తుంటాయి. అంటే బ్రహ్మాండం బద్దలైనప్పుడు ఏ గ్రహం ఎక్కడ స్తంభించి ఉండాలో నిర్దేశించిన శక్తి బగళాముఖి అంటే విశ్వశక్తి. బ్రహ్మ ద్వారా నారదుడికి ఈ విద్య తెలిసింది. ఆయన సాంఖ్యాయన మహర్షికి ఈ విద్య నేర్పాడు. సాంఖ్యాయన మహర్షి తన సాధనా శక్తితో బగళాతంత్రం అనే గ్రంథాన్ని రచించాడు. ఈ గ్రంథం తంత్రశాస్త్రంలో చాలా ప్రఖ్యాతి చెందింది. బ్రహ్మ, విష్ణు, పరశురాములు ఈ బగళాముఖిని ఉపాసించారు. పరశురాముడి నుంచి బగళాముఖి విద్యను ద్రోణుడు నేర్చుకున్నాడు. మన నోటిలో ఉండే కొండనాలుకను ఇంద్రయోని అంటారు. ఆ కొండనాలుకే బగళాముఖి నివాస స్థలం. కళ్ళు, ముక్కు, చెవుల నాడులన్నీ కలిసే ప్రాంతం కూడా అదే. అందుకే కొండనాలుక చాలా ముఖ్యమైన ప్రాంతం. అక్కడ స్తంభిస్తే కళ్ళు, ముక్కు, చెవులపై కూడా ఆ ప్రభావం ఉంటుంది. సరిగ్గా కనిపించకపోవడం, ఊపిరి ఆడకపోవడం, సరిగ్గా వినిపించకపోవడం వల్ల కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతాం. అందువల్ల ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు. ఇదే బగళాముఖి విద్య. దశమహావిద్యల్లో తార, బగళాముఖి ఇద్దరు వాక్కుకి సంబంధించిన దేవతలు. అయితే తార అద్భుతమైన వాక్శక్తిని కలిగిస్తుంది. బగళాముఖి వాక్శక్తిని నిరోధిస్తుంది. అహంకారం ఉన్నవాళ్లకు బగళాముఖి సిద్ధించదని తంత్రశాస్త్రం చెప్తోంది. అసోంలోని కామాఖ్యలో బగళాముఖి దేవాలయం ఉంది. శ్రీ కామాఖ్య కాళీ ఆలయానికి కొంత దూరంలో బగళాముఖి ఆలయం కనిపిస్తుంది. ఆ ఆలయంలో ప్రతిరోజు వామాచారంలో అమ్మవారి పూజలు జరుగుతాయి.
అమ్మవారికి ప్రసాదాలుగా మద్యం, మత్స్యం, మాంసాలను సమర్పిస్తారు. కామాఖ్య ఆలయం తర్వాత ఎక్కువ మంది భక్తులు బగళాముఖి ఆలయానికి వెళ్తుంటారు. బగళాముఖి గురించి దశమహావిద్యలపై ఎంతో పరిశోధన చేసిన కావ్యకంఠ గణపతి ముని ఇలా చెప్పేవారు. ఈ దేవి ఉపాసన వల్ల మంత్రసిద్ధి పొందితే ఆ సాధకుడికి పంచభూతాలను అదుపు చేసే శక్తి వస్తుంది. నిప్పులోనూ నీళ్లలోనూ కూడా ఆ సాధకుడు ఉండగలడట. అగ్నిస్తంభన, జలస్తంభన విద్యలు ప్రదర్శించే సిద్ధులు బగళాముఖి ఆరాధకులే. అసలు నిజమైన బగళాముఖి సాధకులు తమ మంత్రసిద్ధిని ఎదుటివారిపై ప్రయోగించరు. మనమే మనకు తెలియకుండా ఏదో ఒకటి మాట్లాడి గొడవలు తెచ్చుకుంటూ ఉంటాం. ఒక్కోసారి మనపై మనకు కంట్రోల్ ఉండదు. అలా కాకుండా ఏది మాట్లాడాలో, ఏ మాటను స్తంభింప చెయ్యాలో అన్నీ తెలుసుకోవాలంటే, ఆ విధంగా మెదడుని కంట్రోల్ చేయాలంటే బగళాముఖిని సాధకులు సాధన చేసేవారు. అంటే మనలో ఉన్న కామక్రోధాలు, అహంకారాలు ఇలాంటి అంతఃశత్రువులను సంహరించేందుకు దశమహావిద్యల ఉపాసన పనికి వస్తుంది. ఇవి దశమహావిద్యల్లో 8వ విద్య.